అయోధ్య రాముడి విరాళాల చోరీపై రగడ వేళ ట్రస్ట్ సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో హాస్పిటల్లో ఉన్న అయోధ్య ట్రస్ట్ చైర్మన్ మహన్ నృత్య గోపాల్ దాస్ ఒక లేఖను విడుదల చేశారు. విరాళాల చోరీ చాలా బాధ కలిగించిందని, ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని లేఖలో రాశారు. మరోవైపు అయోధ్య విరాళాల చోరీపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న పిల్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కొట్టేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రస్ట్ సెక్రటరీ గోపాల్ రాయ్తో పాటుగా సభ్యుల రాజీనామాపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ట్రస్ట్ లో సంస్కరణలపై కూడా నిర్ణయం తీసుకుంటారు. అయోధ్య రాముడి విరాళాల చోరీపై రగడ జరుగుతున్న వేళ ఈరోజు ట్రస్ట్ సమావేశం జరుగుతోంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న అయోధ్య ట్రస్ట్ చైర్మన్ మహన్ నృత్య గోపాల్ దాస్ ఒక లేఖను విడుదల చేశారు. విరాళాల చోరీ చాలా బాధ కలిగించిందని, ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. మరోవైపు అయోధ్య విరాళాల చోరీపై సిబిఐ దర్యాప్తును జరిపించాలన్న పిల్ని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. ఇప్పటికే వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మా ప్రతినిధి గోపి దీనిపై మరింత సమాచారం అందిస్తారు. గోపి, అయోధ్య రామమందిర విరాళాల చోరీకి సంబంధించిన అంశం ఓ పక్క సిట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న సమయంలో తొలిసారి ఈ విరాళాల చోరీ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత అయోధ్య రామమందిర ఆలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క తొలి సమావేశం ప్రస్తుతం ప్రారంభమైంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ ట్రస్ట్ యొక్క చైర్మన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా వీల్ చైర్లో ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. కోశాధికారి స్వామి గోవింద్ దాస్ గిరి ఆయన, అలాగే మరికొంతమంది ట్రస్ట్ సభ్యులు 15 మంది మొత్తం ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. కొందరు వర్చువల్గా అటెండ్ అయ్యారు, మరికొందరు ఫిజికల్గానే ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ఇటీవల ఈ రామమందిర విరాళాల చోరీ నేపథ్యంలో ఇటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ పదవికి ఇటు అనిల్ మిశ్రా రాజీనామాలు చేశారు. సో వాళ్ళ రాజీనామాలు చేసే అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే సిట్ దర్యాప్తు నివేదిక, మధ్యంతర నివేదిక పైన, ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. అలాగే ఇటు ట్రస్ట్ నిర్వహణకు సంబంధించి ఒక సీఈఓని నియమించాలి, ఎటువంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఆలయ వ్యవహారాలు ఉండేందుకు ఒక సీఈఓని నియమించాలి అన్న అంశంపైన ప్రధానంగా చర్చ జరగబోతోంది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఆలయ నిర్వహణ, అలాగే గత సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు, ఆడిట్ వివరాలకు సంబంధించిన అంశాలపైన కూడా ట్రస్ట్ సమావేశం జరగబోతోంది. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఎవరు కూడా ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు తమంతట తాముగా ఏ తప్పు చేయలేదు, కేవలం తమ బాధ్యతల్ని రాముడి వారికే అందజేసిన సేవలుగానే మేము పరిగణిస్తూ వచ్చాం, కానీ ఒక్క రూపాయి కూడా మేము ఇందులో అవకతవకలకు పాల్పడలేదని చెప్పి ఇటు చంపత్ రాయ్ కానీ, మిగతా ఇటు కోశాధికారిగా ఉన్న గోవిందాస్ గిరి కానీ వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయ విరాళాల చోరీకి గురి కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యంగా హేయమైన చర్య, బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరూ స్పందిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అసలు ఈ కమిటీకే శాంటిటీ లేదు, ఇంత అవకతవకలు జరిగిన తర్వాత ఈ విధంగా ట్రస్ట్ సమావేశం జరుగుతుందని చెప్పి కూడా రాజకీయంగా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ట్రస్ట్ కొనసాగుతుందా, డిజాల్వ్ అవుతుందా, లేక మార్పులు చేర్పులు ఏమైనా చేయబోతున్నారా, ఏం జరగబోతుంది అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రాబోతోంది. ఒక పక్క న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టు ఈ విరాళాల చోరీ కేసుకు సంబంధించి నెక్స్ట్ ఒక పారదర్శకమైన బోర్డు ఉండాలి అన్న డిమాండ్లు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రస్ట్ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కీలక నిర్ణయాలు కూడా ట్రస్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.